కాంగ్రెస్ సర్కార్లో కొత్తగా వచ్చే మంత్రి పదవులు 4. కానీ నాకు ఇయ్యాలే అని పోటీ పడేటోళ్ళు ఏం తక్కువ 20 మంది ఎమ్మెల్యేల దాకా ఉంటారు. హాగు అదే తలకాయ నొప్పి తీరైందట రేవంత్ రెడ్డికి. అదొక్కటే కాదు, ఇగో ఈ ముచ్చట కూడా గట్లనే అయి రేవంత్ రెడ్డి పానాల మీదకి ఎదేచ్చిందట. చూడండి ఎంత ఘోరమైందో. కావాల్సిన దానికంటే ఎక్కువ మంది ఎమ్మెల్యేలు మంత్రి పదవులు అడిగితే ఎట్లుంటుందో అట్లనే అయిందట రేవంత్ రెడ్డి ఎక్కిన లిఫ్ట్ పరిస్థితి. నోవాటెల్ హోటల్లో ముఖ్యమంత్రి పై అంతస్తులకు ఓనికే లిఫ్ట్ ఎక్కిండట. సీఎంతో పాటు ఇంకొంతమంది ఎక్కిండ్రట. ఎక్కేటోళ్ళని వద్దంటే మంచిగా ఉండదు కదా, అందుకే 8 మంది ఎక్కే లిఫ్ట్లో 13 మంది ఎక్కిండ్రట. అచ్చం మంత్రి పదవి ఆశిస్తున్నోళ్ళ తీరుగా. ఇంకేమున్నది, దర్వాజా కాడికి పోయి ఆగాల్సిన లిఫ్టు సగంలోనే ఆగిందట. లిఫ్ట్కు తెలియదు కదా లోపల ముఖ్యమంత్రి ఉన్నాడని. ఉండాల్సిన బరువు కంటే ఎక్కువ ఉండే వరకు అది సతాయించిందట. ఎంబటే హోటల్ సిబ్బంది సీఎం సెక్యూరిటీ ఇబ్బంది పడకుండా లిఫ్ట్ సరైన జాగాలకు వచ్చి ఆగేటట్టు చేసిండ్రట. తర్వాత సీఎం ఒక్కరినే వేరే లిఫ్ట్ లెక్కించి 2వ అంతస్తుకు పంపిండ్రట. కరెక్ట్ టైంకు లిఫ్ట్ బాగైంది కానీ ఓగాల కాకుంటే ఎట్లుండు. ఎమ్మెల్యేలకు ఎంత తిప్పలవు. అయినా సీఎం ఎంట తిరిగే లీడర్లకైనా తెలవాలి కదా, బరువు ఎక్కువ అయినది ఏదైనా పడిపోతుంది అనేది తెలుసుండాలి కదా. ఎక్కువ మంది ఎక్కిన లిఫ్ట్ అంటే బాగైంది బయటికి వచ్చిండ్రు కానీ అదే మంత్రి పదవి ఆశిస్తున్న ఎక్కువ మందిని ఎట్లా మేనేజ్ చేస్తాడో మరి సీఎం సారు చూడాలి.